ఆయన పేరు చిన్ని, కానీ కాంట్రవర్సీస్లో పెద్ద ముదురన్నట్టుగా మారిపోతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్కి సన్నిహితంగా మెలుగుతున్నారు. అలాంటి నాయకుడు కూడా చిల్లర వివాదాల్లో వేలెడుతున్నారా? ఇదే పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తున్న అంశం. ఇదంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గురించే. కేశినేని చిన్నికి ముందు 10 ఏళ్ల పాటు కేశినేని నాని ఎంపీగా పనిచేశారు. ఆయన తన హోదాకి తగ్గట్టుగా వ్యవహరించారు. కేశినేని నాని కూడా చాలామంది నాయకులతో సఖ్యత ఉండేది కాదు. అలాంటి సమయంలో కూడా ఆయన సర్దుకుపోయి వ్యవహరించారు. 2019 నుంచి 24 వరకు తన నియోజకవర్గంలో కేవలం ఒక ఎమ్మెల్యే మినహా మిగిలినటువంటి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే. అయినా ఎక్కడ ఏ ఒక్కరితో ఇలాంటి వీధి పోరాటాలకి బహిరంగ రచ్చకి దిగిన దాఖలాలు లేవు. అంతగా కేశినేని నాని తన ఎంపీ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించారు. కానీ అనుకోకుండా అవకాశం వచ్చింది. కేశినేని నానిని పక్కన పెట్టి చిన్నిని తెర మీద తీసుకొచ్చారు. చిన్నికి అవకాశం ఇచ్చారు. ఎంపీగా గెలిచారు. అలాంటి నాయకుడు తన సొంత పార్టీ వాళ్లతోనే కయ్యాలకి దిగుతున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావుతో వివాదం అయితే చాలా రచ్చ అవుతోంది. పార్టీ పరువు పోతోంది. కేశినేని చిన్ని కూడా అబాసు పాలవుతున్నారు. అయినా దాన్ని ఆయన గుర్తించారా, గ్రహించగలిగారా అన్నది ప్రశ్న. ఇన్ని రకాల తగాదాలతో కేశినేని చిన్ని పరువు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదా అనే చర్చ కూడా మొదలైపోయింది. కేశినేని చిన్నికి తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల్లో సగం మందితో సఖ్యత లేదు. కొంతమందితో బహిరంగంగానే విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొలికిపూడి లాంటి వాళ్ళతో అయితే నేరుగా కయ్యమే. ఇలా ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీ, అందులోనూ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఎంపీ ఇలా తగాదాలు పెట్టుకోవడం, ప్రతి దాంట్లోనూ కెలికి వాసన చూస్తున్నారనేటువంటి తీరున సాగడం ఎంత మేరకు ప్రయోజనం అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కొలికిపూడి శ్రీనివాసరావు అనేక ఆధారాలతో అనేక అంశాల్లో ఎంపీని బదనాం చేయడానికి పూనుకుంటున్నారు. కేశినేని చిన్ని అందుకు తగ్గట్టుగా అవకాశాలు ఇస్తున్నారు. గంపలగూడలో జరిగినటువంటి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఎంపీ కాకుండా ఎమ్మెల్యేనే అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఉంది. అలాంటి పట్టు వస్త్రాలు సంప్రదించే వ్యవహారం పక్కన ఎమ్మెల్యేని పెట్టుకుని ఎంపీ సిద్ధపడిపోయారంటే ఏమనాలా? ఆయన మీద కుల వివక్షత పాటించారు అనే విమర్శలకి స్వయంగా ఎంపీనే తావిచ్చారు. అలాంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ పరువు తీయడం, తన వ్యక్తిగత ప్రతిష్టను తానే దెబ్బ తీసుకోవడం అన్నట్టుగా మారిపోతోంది. మరి కేశినేని చిన్ని తాను ఇప్పుడు ఒక ఎంపీనని, అనేక రకాల కీలక బాధ్యతల్లో ఉన్నానని, తన పరువు ప్రతిష్టల మీదే పార్టీ ఇమేజ్ కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించడం చాలా చాలా అవసరం. లేదంటే టీడీపీ అత్యంత బదనామైపోయే ప్రమాదం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే అంత ఎదురుగాలి వీచినప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్న సీటు విజయవాడ ఎంపీ. అలాంటి స్థానంలో అవకాశం వచ్చిన కేశినేని చిన్ని అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ పరువును కాపాడాల్సిన దానికి బదులుగా గంగపాలు చేసేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక తిరువూరులోనే ఇంత పెద్ద స్థాయిలో తగాదా ఉంది అని బయటికి కనిపిస్తోంది. కానీ తెలియకుండా అనేక చోట్ల విభేదాలు బాహాటంగానే నడుస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలతో కోరి కయ్యాలు పెట్టుకుంటున్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇలాంటి ధోరణి మూలంగానే కేశినేని చిన్నితో చాలామంది ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి వాతావరణం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేయబోతుంది అని చెప్పడం నిస్సందేహం. ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నటువంటి చిన్ని కారణంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా దాపురించబోతోంది. మరి దీన్ని చక్కదిద్దడంలో ఆ పార్టీ అధిష్టానం కూడా ఏమాత్రం చొరవ చూపగలిగే పరిస్థితి లేదు. కేశినేని చిన్నిని దారికి తీసుకొచ్చే ప్రయత్నం లేదు. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీ మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్ని తగ్గించడానికి తగిన చర్యలు లేవు. ఎలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తుంది. ఇలాంటి అధిష్టానం అచేతన చర్యలు మూలంగానే, అధిష్టానం తీరు కారణంగానే పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ శ్రేణుల్లో బలపడుతోంది. మరి దీన్ని ఆ పార్టీ అధినాయకత్వం అయినా గుర్తిస్తుందా?
అన్నింటా కేసినేని చిన్నికి మద్దతుగా ఉన్నప్పటికీ ఆయన ధోరణితో జరుగుతున్నటువంటి పరిణామాల్ని సరిచేసే బాధ్యతను కూడా తీసుకోకపోతే ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదన్నది గుర్తించగా పోతున్నారా? ఇలాంటివన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం 10లో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చడమే కాకుండా కేసినేని చిన్ని పరువుని బజారు పాలు చేస్తున్నాయన్నది అందరూ అంగీకరించాల్సినటువంటి అంశం.